అసలు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి, అది ఎలా సిద్ధిస్తుంది? ఇవి మన ముందు ఉండేటటువంటి ప్రశ్నలు. ముందుగా ఆత్మ సాక్షాత్కారము అంటే ఏమిటో చూద్దాం. సాధకుడు తనను తాను తెలుసుకోవటాన్నే స్వరూప జ్ఞానము అని అంటారు. సాధకుడు చరాచర జగత్తంతా కూడా నాలోనే ఉన్నది, నేనే సాక్షాత్తు పరబ్రహ్మను, సృష్టి స్థితి లయాలకు కారణభూతుడను నేనే, ఈ జగత్తులో నేను తప్పించి వేరే ఏదీ లేదు, ఉన్నది ఒక్కటే, అదే పరబ్రహ్మ, నేనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని. చరాచర జగత్తంతా కూడా నా నుంచే సృష్టించబడుతూ ఉన్నది, తిరిగి నాలో లీనమవుతూ ఉన్నది, నేనే పరమేశ్వరుడను అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవటమే ఆత్మ సాక్షాత్కారము. ఇది ఎలా తెలుసుకోవాలి? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే మనోమాలిన్యం పూర్తిగా తొలగిపోవాలి, భ్రమలు అనేవి నశించిపోవాలి. మోక్షద్వారానికి శమము, విచారణ, సంతుష్టి, సజ్జన సాంగత్యము అనబడేటటువంటి నలుగురు ద్వారపాలకులుంటారు. మోక్షద్వారానికి ద్వారపాలకులు నలుగురు: శమము, విచారణ, సంతుష్టి, సజ్జన సాంగత్యం. వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళని గట్టిగా పట్టుకున్నా సరే మిగిలిన ముగ్గురు కూడా మనకు వశమైపోతారు. అందుకని వీళ్ళల్లో ఏ ఒక్కళ్ళనైనా సరే సర్వ ప్రయత్నాల మీద సమస్తాన్ని చేయించైనా సరే గట్టిగా పట్టుకోగలగాలి, గట్టిగా పట్టుకుని ఆశ్రయం చేయాలి. ఒక్కళ్ళని పట్టుకున్నా చాలు, మిగిలిన ముగ్గురు కూడా మనకి లోబడిపోతారు. అయితే శాస్త్రాభ్యాసం, సజ్జన సంపర్కం అనేటటువంటి తపస్సు చేత, దమం చేత ముందుగా సంసార బంధ విముక్తి కోసం ప్రజ్ఞను గట్టిగా అభివృద్ధి చేయాలి. చూడండి, ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే రాదు. ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే ముందుగా సంసార బంధనాల నుంచి బయటపడాలి. సంసార బంధనాల నుంచి బయటపడటము అంటే లౌకికమైనటువంటి విషయాల మీద నుంచి మనస్సుని పూర్తిగా మళ్లించేయాలన్నమాట. ఈ సంసార బంధనాల నుంచి బయటపడాలి అంటే మార్గాలు రెండు ఉన్నాయి. ఒకటి, శాస్త్రాలు బాగా అభ్యసించటం. రెండోది సజ్జన సాంగత్యం. ఈ రెండింటి చేత మనం మన యొక్క ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహం చేసుకోవాలి. ముందు ఆ ఇంద్రియాలని గనక మనం నిగ్రహం చేసుకున్నట్లయితే, అసలు మొత్తం ఇక్కడే ఉన్నదేంటి, ఇంద్రియ నిగ్రహమే కావాల్సింది. ఇంద్రియాలను గనక నిగ్రహం చేసుకున్నట్లయితే ముందు బాహ్యేంద్రియాలని నిగ్రహం చేయాలి, ఆ తర్వాత అంతరింద్రియాలని నిగ్రహం చేయాలి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నింటినీ కూడా పూర్తిగా నిగ్రహం చేసుకోవాలి. అలా గనక చేసుకున్నట్లయితే సంసారము అనేటటువంటి ఈ బంధనాల నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తాడు. కాబట్టి సంసార బంధనాల నుంచి బయటికి రావటం కోసం అని చెప్పేసి ఇతడు ప్రజ్ఞను బాగా అభివృద్ధి చేసుకోవాలి. అయితే అభ్యాసం వల్ల శాస్త్రవాక్యం, స్వానుభవం, సద్గురువాక్యం, ఈ మూడింటి యొక్క సమన్వయంతోనూ ఎవడి ఆత్మలో నిరంతరము కూడా అవి దర్శనమిస్తాయో అతడికి పరమాత్మ దర్శనమిస్తాడు. ఇలా ఒకసారి కాదు, ప్రతి క్షణము కూడా సంకల్పం, ఆశ,
విషయాలు, ఈ మూడింటిని పరిచయం చేయాలి. ప్రతి క్షణము పరిచయించాలి. అంటే దేని మీద కూడా ఆ మనస్సుని నిలవనీయకూడదు, దృష్టి నిలవనీయకూడదు. అలా గనక పరిచయిస్తూ ఉన్నట్లయితే అంటే ప్రతి క్షణము సంకల్పం ఉండకూడదు, ఆశ ఉండకూడదు, ఈ విషయాలు ఉండకూడదు. విషయ వాసనలని పూర్తిగా పరిచయించాలి. ఇలా పరిచయిస్తూ ఉన్నట్లయితే పరమ పావనమైనటువంటి అమనస్క స్థితి సాధించిన వాడవుతాడు. అమనస్క స్థితి అంటే మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి, మనస్సు అకర్తగా ఉండేటటువంటి స్థితి. దీన్నే తూష్ణీయ స్థితి, సమాధి అని కూడా అంటారు. ఈ స్థితిలో అతనికి మనస్సు అనేది కూడా పనిచేయదు. ఉన్మనా స్థితి అని అన్నాం చూడండి గతంలో మన రాజయోగంలో. అటువంటి స్థితిని ఇతడు సాధించగలుగుతాడు. అదే కేవల భావస్థితి. ఇది శుభప్రదమైనటువంటి ఉత్తమ నిర్వాణము. మనస్సుతో సంకల్పాలన్నీ కూడా పరిచయించాలి. మూగవాడిలాగా, అంధుడిలాగా, జడుడిలాగా అలా సంచరించాలి. ఏం జరుగుతూ ఉన్నా కూడా చూసినా మనం దాని గురించి పట్టించుకోకూడదు. మనకి తెలిసినా మాట్లాడకూడదు. కేవలం జడుడిలాగా ఉండాలి, ఒక జడ పదార్థంలాగా ఉండాలి. ఈ సర్వము ప్రశాంతము, అజము, ఏకము, ఆది మధ్యాంతరహితము, ప్రకాశ స్వరూపము, దృశ్యభావన లేనటువంటి అనుభవ రూపము, సమస్తము కూడా ఓంకార రూపము అని చెప్పడం కూడా భ్రాంతి. ఇక్కడ చూడండి, ఉన్నది ఓంకారము అని అనకూడదు. అది కూడా మళ్ళీ భ్రాంతి. ఓంకారం ఎక్కడుంది? అది లేదు, ఏమీ లేదు, అంతా శూన్యం. ఉన్నదంతా పరమేశ్వర స్వరూపం ఒకటే. ఆ పరమేశ్వరుడే నేను. అందుకే సర్వము ఓంకార రూపము అని చెప్పడం కూడా భ్రాంతే. ఈ సకల దృశ్య ప్రపంచం అంతా కూడా చిద్వస్తువే. ఇక్కడ చైతన్యం తప్పించి ఇంకోటి ఏది లేదు అనేటటువంటి భావన మాత్రమే చేయాలి. ఉన్నది ఒక్కటే, అదే చైతన్యము. ఈ రకంగా సర్వదా జాగరూకతతో, నిండు మనస్సుతో ఆత్మ అద్వితీయము అంటే రెండవది కూడా లేనటువంటిది, ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ. రెండవది అనేది అసలు ఊహించడానికి కూడా లేదు అని తెలుసుకున్నటువంటి వాడై జగత్ కార్యాన్ని ఆరాధిస్తూ తరంగాలు లేనటువంటి సముద్రంలాగా, తరంగాలు లేనటువంటి సముద్రము అంటే నిశ్చలంగా, ఏ మాత్రము కదలికలు లేకుండా అలా ఉండిపోవాలి. వాసనలు అన్నింటికీ కూడా తృణానికి అగ్ని వంటిదైనటువంటి ఆత్మబోధయే సమాధి. అంటే అగ్నిలో ఈ గడ్డి అనేది ఎలా అయితే దహించబడుతుందో అలాగే ఈ వాసనలన్నీ కూడా ఆత్మజ్ఞానంలో నాశనం అయిపోతాయి. అదే సమాధి స్థితి. అంతేకాని సమాధి అంటే మౌన స్థితి మాత్రం కాదు. తూష్ణీం స్థితి అంటే కేవలం కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చుంటే అది సమాధి స్థితి కాదు. అది కాదు. మరి సమాధి స్థితి అంటే మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి, ఇంద్రియాలు ఏవి కూడా పనిచేయకూడదు. అటువంటి స్థితి అది సమాధి అంటే. జాతిరత్నం ఇచ్ఛాశూన్యమైనప్పటికీ కూడా దాని నుంచి కాంతులు బయటికి వస్తూనే ఉంటాయి. అలాగే పరబ్రహ్మసత్వం సత్తా మాత్రమైనప్పటికీ బ్రహ్మభావంగా ఈ జగత్తు సర్వము కూడా దాని నుంచి ప్రకటితమవుతూ ఉన్నది. చాలా జాగ్రత్తగా చూడండి. రత్నం ఉంది, దీనికి ఏ రకమైనటువంటి కోరిక ఉండదు, కానీ దాని నుంచి కాంతులు మాత్రం బయటికి ప్రసరిస్తూ ఉంటాయి. అలాంటిదే పరమేశ్వర స్వరూపం కూడా.
ఈ పరమేశ్వర స్వరూపం కూడా సత్తా మాత్రం అంతే. అయినప్పటికీ ఈ చరాచర జగత్తు అంతా కూడా దాని నుంచే బయటికి ప్రకటితమవుతూ ఉన్నది. ఆత్మయందు కర్తృత్వం ఉన్నది, అయితే ఇచ్చ లేకుండా ఉంది కాబట్టి అకర్త. సన్నిధాన మాత్రమున కర్త కూడా అయి ఉన్నది. ఈ రకంగా పరస్పర విరోధం కలిగినటువంటి కర్తృత్వ రూపంలో ఉన్నటువంటి ఈ చమత్కారం ఏ పరబ్రహ్మలో ఉన్నదో తెలుసుకొని ఆ పరబ్రహ్మనే ఆశ్రయించి బ్రహ్మలోకంలోనే స్థిరంగా ఉండిపోవాలి. నేను నిత్యము అకర్తనై ఉన్నాను, నాకు దేంతోనూ సంబంధ బాంధవ్యాలు లేవు అనేటటువంటి భావంతో ఒప్పేటటువంటిది పరామృతము అనబడేది అయినటువంటి సమత్వమే జ్ఞానికి శేషించి మిగిలేటటువంటిది. సత్తామాత్ర స్థితిలో ఉన్నటువంటి వాళ్లే మహాగుణవంతులు. వారి స్థితే శాశ్వతమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది. అటువంటి వాడు ఆకాశంలో పూర్ణచంద్రుడిలాగా ప్రసన్నమైనటువంటి వదనంతో ఉంటాడు. అతడే శాంతి, సుఖము, సమభావము సిద్ధించినటువంటి మహాత్ముడు. వాళ్ళు రాత్రిపూట పద్మంలాగా ఆపదలందు కృషించిపోరు. శిష్టాచారులు పోయేటటువంటి మార్గంలో సత్ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క దేహాలు మైత్రి మొదలైనటువంటి సద్గుణాలతో శోభిల్లుతూ ఉంటాయి. వాళ్ళు సమత్వభావం గల వాళ్ళై, సర్వదా సాధువృత్తి గల వాళ్ళై, సమరసులై మార్పు లేకుండా ఉంటారు. నిర్మలాత్ములైనటువంటి మహాత్ములు సముద్రంలాగా మర్యాదను అతిక్రమించకుండా ఉంటారు. సూర్యుడిలాగా నియమాలను ఏవి కూడా విడిచిపెట్టకుండా ఉంటారు. నేను ఎవరిని, ఈ సంసార మాలిన్యం ఏ రకంగా వ్యాపించి ఉన్నది అని ప్రాజ్ఞుడు సాధువైనటువంటి మహాత్ముని యొక్క సన్నిధిలో చక్కగా విచారణ చేయాలి. ఆయన్ని అడగాలి. నిషిద్ధమైనటువంటి కర్మలు ఏవి కూడా చేయకూడదు. ఆచార్యులతో అంటే గురువు గారితో కలిసి నివసించకూడదు. సర్వ సంహర్త అయినటువంటి మృత్యువును హేళన చేయకూడదు. ఈ దేహం, ఎముకలు, మాంసం, రక్తం మొదలైనటువంటి అశోభనమైనటువంటి పదార్థముల యొక్క సమూహము అది గ్రహించాలి. దేహం మీద మమకారాన్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. సకల జీవులను కూడా ముత్యాలహారంలో ఉన్నటువంటి దారంలాగా చిన్మాత్ర ఆ పరమాత్మ స్వరూపంగా దర్శించాలి.